హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనం చెరువు చేపలు కర్రీ అయితే తయారు విధానం అయితే చూద్దాం. చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి రాయి సంగటి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా అయితే మనం ఏ విధంగా చేసుకోవాలో తయారు విధానం అయితే చూద్దాం. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మేమైతే ఈ చేపలు 1 kg తీసుకున్నాం. 3 times వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి తగినంత కారం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. చూసారు కదా చేపలు ఎంత తెల్లగా ఉన్నాయో. ఇంకా తర్వాత అయితే మనం రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి, పచ్చిమిర్చి, టమాటాలు, ఇంకా చింతపండు పులుసు, కల్యమాకు. మనం చింతపండుని అయితే ఒక 5 minutes నానబెట్టుకోవాలి. చింతపండు వేసి దాంట్లో వాటర్ వేసి నానబెట్టుకొని దీంట్లో అయితే మనం పులుసు అయితే వేసుకోవాలి. ఎంతమందికి చెరువు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మనమైతే ఈ విధంగా అయితే మనం పులుసు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మొత్తం మిక్సీ వేసుకోవాలి. ఇట్లా అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే మనం తగినంత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 3 spoons ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. త్రీ ఆర్ 4 spoons అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి మూత తీసి అయితే చూద్దాం. చూసారు కదా, మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది, ఉడుకుతుంది బాగా. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఈ పౌడర్ అయితే మనం దీంట్లో అయితే వేసుకోవాలి. చేపల కర్రీలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం చిన్నులపాయలు అయితే వేసుకోవాలి, ఒక 5-6. ఇంకా తర్వాత అయితే మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర, కల్యమాకు 2 మిక్స్. ఇవి 2 అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. మనం స్లోగా కలుపుకోవాలి, లేదంటే చేపలు అనేది విరిగిపోతాయి. మనం ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చెరువు చేపలు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ వచ్చేసి రాయి సంగటి. ఎంతో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. యాస్టీస్ కొలతలతో ఫాలో కాండి. ఎంతో టేస్టీ చెరువు చేపల కర్రీ రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.